మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. యేసు అతనిని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. చదివినటువంటి వాక్య భాగంలో మనం గమనించవలసినటువంటి పాఠ్యమేదనగా నీకు ఒకటి కొదువుగా ఉన్నది అనేటువంటి మాట. ఈ మాటను మనం చూసినప్పుడు క్రీస్తును అంగీకరించాము, ఆయన మార్గంలో సాగిపోతున్నాము అని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవ సమాజంలో ఉండవలసినటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి గుణ లక్షణాల గురించి మనం చూస్తాం. ఒకటి విశ్వాసము, రెండు విధేయత. ప్రభువు మార్గంలో వెళుతూ ఉన్నారు. ఇంతలోనే ఒక పడుచువాడు యవ్వనస్సుడు పరిగెత్తుకుంటూ ఆయన వద్దకు వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునట్టుగా నేనేమి చేయవలని ఆయన్ను అడిగాడు. ప్రభు అతనితో నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధపు సాక్ష్యాలు పలకవద్దు, మోసము చేయవద్దు, తల్లిదండ్రులను సన్మానించు అనేటువంటి ఆజ్ఞలను నీకు తెలుసు కదా, వాటిని అనుసరించుమని చెప్పారు. అప్పుడు అతను అంటాడు, నేను వాటిని చిన్నప్పటి నుండే, నా బాల్యము నుండే అనుసరిస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నారు. ఈ ధనవంతుడి యొక్క స్థితిని మనం గమనించినట్లయితే, క్రైస్తవ సమాజంలో సర్వసత్యంలో ఉన్నాను, సత్యదేవుని ఎరిగి ఉన్నాను, పరలోక రాజ్యానికి సాగిపోతూ ఉన్నాను, జీవ మార్గంలో నేను ముందుకు వెళ్తున్నాను అని చెప్పుకుంటూ కలిగి ఉండవలసినటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి గుణ లక్షణాలను గురించినటువంటి ధ్యాస లేనటువంటి వాడుగా ఇక్కడ మనకు కనపడతాడు ఈ యవనస్తుడు. ఇతనిలో విశ్వాసం ఉన్నది. ఏమని? నేను ఈ ఆజ్ఞలను అనుసరిస్తే దేవుడు నాకు దీవెనను ఇస్తాడు, నన్ను పరలోకానికి తీసుకుని వెళ్తాడు, నేను ఆయన చెప్పిన మాటకు లోబడితే ఆయన ఏదైనా చేస్తాడు, ఆయన నా జీవితంలో మనుగడను మార్చి నిత్యత్వంలోనికి తీసుకుని పోతాడు అని విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసం ఉన్నది కాబట్టే బాల్యము నుండి ధర్మశాస్త్ర విధులను, ఆజ్ఞలను అనుసరిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ప్రభు ఎదుటికి నిలబడ్డాడో ప్రభు అతనితో అంటున్నారు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నాలో ఏం కొదువు ఉంది ప్రభువా? నేను మంచి విశ్వాసంతో నేను ఉన్నాను, నేను మంచి ఆరాధన వీరుణ్ణి, నేను మంచి కీర్తనకారుణ్ణి, నేను మంచి ప్రసంగికుణ్ణి, నేను మంచి విశ్వాసిని, నేను మంచి ఆత్మీయుడును, కానీ నాలో ఇంకా ఏం కొదువుగా ఉన్నది అని అడుగుతుంటే ప్రభు అతనితో అన్నారు, నీలో ఉన్నటువంటి కొదువు విధేయత. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని చెప్పినటువంటి ఆ ఆజ్ఞను నువ్వు మర్చిపోయావు. ఆ ఆజ్ఞకు నీవు విధేయత చూపించినట్లయితే నీవు నిత్యత్వంలోనికి ప్రవేశించగలుగుతావు అని ప్రభు అతనితో తెలియజేశారు. ఆ మాట విన్నప్పుడు అతను అనుకున్నాడు, నేను ఎంతో ధనాన్ని సంపాదించాను, ఎంతో కూడబెట్టాను, ఎంతో దాచుకున్నాను, వీటన్నిటినీ ఇప్పుడు బీదలకు ఇచ్చేసి వాటిని విడిచిపెట్టి ఉండడం అంటే అది వల్లపడేటువంటి విషయం కాదు, అది జరిగేటువంటి పని కాదు అని మొహాన్ని చిన్నబుచ్చుకొని ఏడ్చుచూ వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, ఆ యవ్వనస్తుడికి విశ్వాసం ఉన్నది కానీ విధేయత లేదు. దేవుడు చెప్పిన మాటకు లోబడేటువంటి విధేయత లేదు. మనం విధేయతను గురించి, విశ్వాసం గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చూస్తాం. విధేయత ఉంటే విశ్వాసం ఉంటుంది, విశ్వాసం ఉంటే విధేయత ఉంటుంది. ఈ రెండు కలిసి కలివిడిగా దేవుని సన్నిధిలో, దేవుని నడిపింపులో ఉంటాయి. విశ్వాసం ఉంటే దేవుని ఆజ్ఞకు విధేయత చూపుతాం. దేవుని ఆజ్ఞకు మనం విధేయత చూపిస్తున్నాము అని అన్నప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచి ఉన్నాము. విశ్వాసం అనేది దేవుని వాక్కు నుండి మనకు వస్తుంది. విశ్వసించువాడు వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గురించినటువంటి వాక్యము అని మనం చూస్తాం. కాబట్టి దేవుని వాక్యమును బట్టి, దేవుని వాక్కును బట్టి, దేవుని మాటను బట్టి మనకు విశ్వాసం కలుగుతుంది. విధేయత అనేది దేవుని మీద మనకు కలిగినటువంటి విశ్వాసమును బట్టి కలిగేటువంటి క్రియ. మనం ఆయన యందు విశ్వాసం ఉంచాము అని చెప్పుకుంటున్నాము, ఆయన యందు విశ్వాసం ఉంచామని తెలియపరచుకుంటున్నాము అని అన్నప్పుడు ఆ విశ్వాసం బట్టి మనలో నుండి ప్రతిబింబించేటువంటి క్రియ విధేయత. ఆయన వాక్యాన్ని చదవడం విశ్వాసం, ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించడం విధేయత. ఇది విశ్వాసం, విధేయత కలిసి ఉండవలసినటువంటి అనుభవం. ఈ రెండిట్లో ఏది లేకపోయినా సమస్య. వాక్యాన్ని చదవకుండా నేను దేవుడు చెప్పిన మాటలకు విధేయత చూపిస్తున్నాను అని అనుట బుద్ధిహీనత. లేదా నేను వాక్యాన్ని బాగా ధ్యానిస్తున్నాను, నాకు వాక్యంలో ఉన్నటువంటి విషయాలను తెలుసు, ఆయన నేను వాటిని అనుసరించి వాటికి లోబడి విధేయత చూపించి జీవించలేకపోతున్నాను అని అంటే అది కూడా బుద్ధిహీనమైనటువంటి క్రియయే. కనుక విశ్వాసం, విధేయత కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం నిత్యత్వంలోనికి ప్రవేశించగలుగుతాం. దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఎంచబడతాం, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడగలుగుతాం. మనం ఈ వ్యక్తిలో
విశ్వాసం ఉందగానే విధేయత లేదు అనేటువంటి అంశాన్ని చూచాం. ఇదే సందర్భంలో మనం ఇస్కరియోతు యూదాను గురించి చూసినట్లయితే ఇస్కరియోతు యూదాకు మంచి విధేయత ఉన్నది, కానీ విశ్వాసం లేదు. ఎటువంటి విధేయత? దేవుడు చెప్పినటువంటి మాటలను వింటున్నాడు, ప్రభు ఏది చెప్తే దానికి లోబడుతూ ఉన్నాడు, ఆ మాటను అంగీకరిస్తున్నాడు, ఆ ప్రకారం చేస్తూ ముందుకు సాగిపోతున్నాడు. కానీ ఈయన రక్షకుడు, మెస్సయ్య, పరలోకానికి తీసుకెళ్లేటువంటి ఏకైక ద్వారము, వారధి, మార్గము అనేటువంటి సంగతిని మర్చిపోయాడు ఇస్కరియోతు యూదా. కాబట్టి విధేయత చూపిస్తున్నాడు కానీ దేవుడు చెప్పిన దానికి లోబడుతున్నాడు, కానీ అసలైనటువంటి విశ్వాసం తన లోపల, తన మదిలో, తన మనస్సులో ఆత్మీయ చింతన లేనివాడుగా, విశ్వాసం లేనివాడుగా నిలిచిపోయాడు. ఇందును బట్టి ఇస్కరియోతు యూదా జీవితంలో ఏమి జరిగింది అని చూసినట్లయితే ప్రభువును 30 వెండి నాణేలకు ప్రధాన యాజకులకు అమ్మివేశాడు. విశ్వాసం లేనటువంటి ఈ విధేయత ప్రభువును సైతం అమ్మివేసేటువంటి దుర్దశలోనికి, హీనదశలోనికి ఈడ్చుకుని పోయింది, లాగివేసింది. ఇస్కరియోతు యూదా ప్రభువును అమ్మివేసినటువంటి ఆ దుష్క్రియను బట్టి తన యొక్క జీవితాన్ని అర్ధాంతరంగా ముగించవలసి వచ్చింది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనలో ప్రభునందు విశ్వాసము ఉండాలి, ప్రభు యొక్క మాటకు విధేయత కూడా ఉండాలి. పేతురుతో అన్నారు ప్రభు, నీవు నీ వలను విడిచి, నీ చేతి పనిని విడిచి, చేపలు పట్టేటువంటి ఆ యొక్క వృత్తిని మరచి నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషులను పట్టేటువంటి జలరుగా చేస్తాను అని చెప్పారు. ఆ మాట చెప్పినప్పుడు పేతురు ప్రభు మీద విశ్వాసం ఉంచాడు. అవును, ఈయన సర్వశక్తిమంతుడు, పాపులను రక్షించడానికి శరీరధరగా ఈ భూమికి దిగి వచ్చినటువంటి దైవావతారం అని, అభిషక్తుడు అని గుర్తించి ఆయన మీద విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం ఉంచి వెంటనే ప్రభువును వెంబడించట ప్రారంభించాడు. ఆయన ఆజ్ఞకు లోబడ్డాడు, విధేయత చూపించాడు. ఈ ఆశీర్వాదకరమైనటువంటి విశ్వాసం, విధేయత అనేటువంటి క్రియను బట్టి పేతురు దీవించబడ్డాడు, దేవుని చేతిలో బలమైన సాధనముగా వాడబడ్డాడు. ఇంకా మన చరిత్రలో చూసినట్లయితే అబ్రహాము సైతం దేవుడి మీద విశ్వాసం ఉంచాడు. విశ్వాసం బట్టే అందరిని విడిచిపెట్టాడు, అన్నిటిని విడిచిపెట్టాడు. దేవుడు చూపించినటువంటి మార్గంలో ముందుకు సాగిపోయాడు. విడిచిపెట్టేటువంటి విశ్వాసం ఉంచాడు, దేవుడి మీద విశ్వాసంతో సాగిపోవలసినటువంటి మార్గంలో ముందుకు సాగిపోతూ విధేయతను కూడా కనపరిచాడు. యోసేపును, దావీదును, దానియేలును, అనన్య, అజర్యా, మేషాయలు, ఇలా మన భక్తుడి జీవితంలో చూసినప్పుడు వీరందరిలో విశ్వాసము మరియు విధేయత కలిసి కలవిడిగా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాయి. వాటిని బట్టే వారు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఈ రెండిట్లో ఏది లేకపోయినా అది భక్తి జీవితంలో నష్టాన్ని తీసుకొస్తుంది అన్నటువంటి సంగతి వాస్తవం. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం విశ్వాసము ఉంచాలి, విధేయతను కూడా కనపరచాలి. ఈ లోకం అశాశ్వతం, దేవుడు సత్యము, నిత్య జీవము, ఆయన నిజమైనటువంటి దేవుడు అని గుర్తించాలి. ఇది విశ్వాసం. అయితే ఆ నిత్యత్వంలోకి ప్రవేశించడానికి, ఆయనతో పాటు లీనమవ్వడానికి, ఆయన నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడడానికి ఏ యోగ్యతను కలిగి ఉండాలి అనేటువంటి విషయాలు గుర్తించి ఆ ప్రకారం అడుగు వేయుట విధేయత. ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించుట విధేయత. కనుక మనం అట్టి విధముగా ప్రభు మీద విశ్వాసం ఉంచి, ప్రభు చెప్పిన మాటకు విధేయత చూపించి, ప్రభు నడిపిస్తున్నటువంటి సర్వసత్యంలో మనం ఈ 2 ప్రాముఖ్యమైనటువంటి గుణలక్షణాలను కలిగిన వారంగా సాగిపోదాం. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఒక్క నాణెమునకు ఏ విధంగా ఇరుప్రక్కలా ఉంటాయో అట్టి విధంగా విశ్వాసము, విధేయత అనేది ఇరుప్రక్కలా ఉన్నప్పటికీ అది ఒకటే నాణెముగా ఉన్నదని మనం గుర్తించి ఆ నాణెమును మనం కలిగిన వారముగా, దేవుని చేతిలో బలమైనటువంటి సాధనముగా, దేవుని దృష్టిలో ఎంపికైన వారముగా, ఆయన ప్రణాళికలోను, ఆయన సంకల్పంలోను ఉన్న వారముగా, ఆయన ఆశీర్వాదానికి, ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలకు పాత్రలుగా మార్చబడదుముగాక. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నిరకట్టు ఫలింపుచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తనలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీ నిండలుగా దీవించండి, ఆశీర్వదించండి. విశ్వాసము, విధేయత అనేది ఒక నాణెమునకు ఉన్నటువంటి 2 ఇరుప్రక్కల ముద్రలని మీరు సెలవిచ్చారు. మా తండ్రి వాక్యం ప్రతి వారు విశ్వాసం, విధేయతతో నేను అనుసరించుటకు కృప దయచేయండి. దానిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని, సారమును, శక్తిని, భక్తి జీవితమును వారు కలిగి జీవించుటకు సహాయం చేయండి. ఇక్కడ వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమేశ్వరుని తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.